డాడీ గారికి నా హృదయపూర్వక వందనాలు, మమ్మీ గారికి వందనాలు, రావణ్ బాబు గారికి, నటాలియా గారికి నా హృదయపూర్వక వందనాలు, నా ఆత్మీయ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు, పెద్దలకు నా హృదయపూర్వక వందనాలండి. ఏ యోగ్యత లేని నన్ను దేవుడే తెలియదండి. మాకు విగ్రహారాధికులము. మాది కృష్ణా జిల్లా పెదలంకండి. దేవుడు ఇక్కడ తీసుకొచ్చి స్థిరపరచాడంటే అది గొప్ప కృప. ఇంత మంచి సంఘాన్ని, ఇంత మంచి ఆత్మీయ తల్లిదండ్రులు, ఇంత మంచి ఆత్మీయ బిడ్డలు నాకు ఇస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు. నా సంఘం కొరకే నాకు ఇప్పుడు నేను సంఘం చూసి నేను సంతోషిస్తాను. నా సంఘం కొరకే నాకు భారం కూడా. ఎవరికి ఎలాంటి బలహీనతలైనా, ఎవరికి ఎలాంటి బాధలు ఉన్నా నేను తట్టుకోకుండా మెలుగు కలిగి ఆ కృప నాకు దేవుడు ఇచ్చాడండి. ఇలా ఉన్నానంటే దేవుడి కృపే. నా ఆత్మ జీవితంలో ఎన్నో కార్యాలు, అద్భుతాలు, ఎన్నో పోరాటాల్లో నాకు విజయం ఇచ్చాడండి దేవుడు. నా భర్త అయితే మీరు చెప్తే గుండె అక్కడే ఆగిపోద్ది. అప్పుడు ఆస్తి అంతా పోయిందండి, 16 ఎకరాలు పోయింది. అప్పుడు నాకు బిడ్డలు కూడా, ఇద్దరు కవల పిల్ల, బాబు కూడా చనిపోయి, నాది యోబు లాంటి జీవితం. అప్పుడు మానసికంగా కృంగిపోతుంటే ఎవరో దేవుడి దగ్గర తీసుకెళ్ళారండి. అప్పుడు అంత బలపడలేదు. కానీ 3 సంవత్సరాలు మా ఊర్లోనే సన్నిధికి వెళ్ళేదాన్ని. వాళ్ళు ఎంతో ప్రార్థనలు చేశారు, కానీ నాకు అంత దేవుడు ఏంటో తెలియదు పెద్ద. కానీ అవన్నీ మనవి కాదు, అవి దేవుడు ఇచ్చాడు. దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనే ధైర్యాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. మళ్ళీ ఇక్కడికి కూడా నా భర్త తీసుకొచ్చి, మా చుట్టాలు అన్నారు మీరు స్థానబలం మారితే బాగుంటుందని. అది దేవుడు కల్పించిన కార్యమే. అప్పుడు ఈ పట్టణం రావాల్సి వచ్చిందండి. వచ్చిన వెంటనే నా భర్తను అదే అడిగాను, సంఘం ఉందా అక్కడ, చర్చ్ ఉందా, అక్కడికి ఎక్కడికో ఎప్పుడు నా తండ్రిని వదలలేదు. ఊర్లోనే చేసుకున్నానండి. ఊర్లోనే సంబంధం నాకు. ఎప్పుడు ఊరిని వదలలేదు, తండ్రిని వదలలేదు, ఏమీ వదలలేదు. అలాంటి దాన్ని అన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చానండి. మనం చర్చి దగ్గరే దిగుతామని నా భర్త తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు. నేను వచ్చిన మర్నాడే నా సంఘానికి వచ్చానండి. సంఘానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తండ్రి గారి ప్రార్థన, తల్లి గారి ప్రార్థన, అందరూ ఎంతగానో నా కొరకు ప్రార్థన చేశారు. నా బాధలు, నా కష్టాలు, నా పోరాటాలు అన్నీ తండ్రి గారికి తెలుసండి. అమ్మ నువ్వు బాగుంటావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు పోయినవన్నీ నీకు ఇస్తాడు నీ దేవుడు అని బలపరిచి, అసలు తండ్రి గారు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలో కూడా నాకు తెలిసేది కాదు. వచ్చేవారండి. అంతగా నేను ఈరోజు ఎలా ఉన్నానంటే దేవుడి కృపే. గృహం కట్టుకోవడానికి, గృహం కొన్న ఈ అసలు 4 గిన్నెలు వేసుకొని ఏదో వచ్చేసాం మళ్ళీ వెళ్ళిపోదామని. ఆ కొంచెం భూమి కూడా మా కృష్ణా జిల్లాకి 5 సంవత్సరాలు నీళ్ళు లేవండి. ఆ టైంలో ఇక్కడికి వచ్చేసాం. ఆ భూమి కూడా ఎవరు తీసుకునే పరిస్థితి. అప్పుడు 4 గిన్నెలు వేసుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత నా భూమి ఫలింపచేసి, నా భూమిని దీవించి అది ఫలింపచేసి దేవుడు ఎంతగానో ఎన్నో కార్యాలు నా పట్ల చేశారండి. నా తండ్రి గారి ప్రార్థన, సావాస ప్రార్థన, సంఘం ప్రార్థన, ఎన్నో కార్యాలు నేను చెప్పనక్కర్లేదు. నా ఆశ అంటే నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎవరైతే మేము ఎక్కడైతే పోగొట్టుకున్నామో మళ్ళీ మేము అక్కడే నిలబడాలి. నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాలి. అదొక్కటే నా సాక్ష్యం అండి. నేను ఇంకా ఆత్మీయతలో ఎదగాలని, నా కోరిక ఇంకా తీరాలండి. నేనైతే నా భూమిలోకి వచ్చిన జ్యేష్ఠ భాగం దేవుడికి ఇవ్వలేకపోతున్నాను. అది కూడా నా పట్ల నెరవేర్చబడాలని అదొక్కటే నా ఆశ. అది కూడా యేసు నామంలో తీర్చుకొని నేను ఇంకా బాగా ఎదిగి నా సంఘ బిడ్డల కొరకు, నా సంఘం కొరకు, నా ఆత్మీయ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయాలని ఆశ. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేస్తాను. తండ్రి గారికి ఎప్పుడు ముందే బయలుపరుస్తాడు. మన సంఘ బిడ్డలు ఎవరికి బాగోపోయినా ముందే బయలుపరుస్తాడు. నాకు రాబోయే బయలుపరుస్తాడు. కరోనా వచ్చి నేను చచ్చిపోవాలి, గుడారాల చుట్టూ కంచి వేసి ప్రార్థన చేయమన్నారా, అన్ని విషయాల్లో నాకు ముందే బయలుపరిచి దేవుడు ప్రార్థన చేయించుకుంటారు. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు అంత ప్రార్థనా పర్రాలు కాదు కానీ, అంత భక్తి పర్రాలు కాదు కానీ దేవుడిచ్చిన కృప అండి. ఇంకా నేను ఆత్మీయతలో ఎదగాలని మీ అందరూ ప్రార్థన చేయమని చిన్న సాక్ష్యం. దేవుడు దీవించిన కాక.